మరోవైపు లాకప్ డెత్ కి గురైన సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ కాపు నేతలు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో సాయికృష్ణ నివాసానికి వెళ్లారు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కేసు విచారణ, తాజా పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఇక సాయికృష్ణ కుటుంబానికి పార్టీ తరఫున 20 లక్షల రూపాయల సాయం అందించారు వైసీపీ నేతలు. లాకప్ డెత్ కి గురైన సాయికృష్ణ కుటుంబాన్ని వైసీపీ కాపు నేతలు పరామర్శించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో సాయికృష్ణ నివాసానికి అంబటి రాంబాబుతో పాటు తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు వెళ్లారు. ఆర్థిక సాయాన్ని కూడా అందించారు. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయికృష్ణ తల్లితో కాసేపు మాట్లాడారు. కేసు విచారణతో పాటు తాజా పరిణామాలను కూడా వారు అడిగి తెలుసుకున్నారు. సాయికృష్ణ కుటుంబానికి పార్టీ తరఫున 20 లక్షల రూపాయల చెక్ అందిస్తోన్న దృశ్యాలు ఇవి. సో వైసీపీ నేతలు అండగా ఉంటాము అంటూ భరోసా ఇస్తున్నారు సాయికృష్ణ తల్లికి. దీంట్లో ఒక నాగరాజు అన్నటువంటి సీఏని మాత్రం ముద్దాయిని చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు వీళ్ళందరూ. ప్రస్తుతానికి ముద్దాయిగా అతన్ని చూపెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కానీ ఒక నాగరాజు పై అధికారులకు తెలియకుండా జరిగినటువంటి విషయం కాదనేటువంటిది మా అందరం ప్రగాఢంగా మాకున్నటువంటి కాస్త అవగాహనలో మాకు అర్థమైనటువంటిది. దీంట్లో సిపి గారిని, ఉన్నతాధికారులను ఇంకా కొంతమందిని తప్పించి ఈ కేసులో నాగరాజుని బలిపోసం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అటువంటి ప్రయత్నాలు జరగకూడదనేటువంటిదే ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఎవరి ప్రమేయం ఉందో ఎవరెవరికి తెలుసో సిట్ అనేటువంటిది వేశారు. దానికి ముందు టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ ని పంపించింది ఎవరో, అతను నాగరాజు ఈ ముద్దాన్ని తీసుకొచ్చింది ఎవరో, చంపేసింది ఎవరో అన్ని పై అధికారులకి ఎవరికే తెలియకుండా ఒక్క నాగరాజు వల్ల, సీఏ వల్ల జరిగిపోయింది అనేటువంటిది మాత్రం చాలా తప్పు. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో చంపేసినటువంటి సంఘటన, చంపేసి శవాన్ని మాయం చేసినటువంటి సంఘటన, ఆ శవం ఎక్కడుందో దొరకనటువంటి సంఘటన, ఇది సమాజం ఉలిక్కి పడేటటువంటి పెద్ద ప్రమాదకరమైనటువంటి క్రైమ్. దీన్ని సమాజం సహించడానికి వీల్లేదు. వీ విల్ ఫైట్ అవుట్. సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక పార్టీగా, ఒక పౌరుడుగా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయస్థానాల్లో కూడా ఫైట్ చేస్తాం. ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మాత్రమే బయటకు వస్తుంది, లేదా సిట్టింగ్ జడ్జి ద్వారానే బయటకు వస్తుంది. లేకపోతే దీన్ని మసిబూసి మారేడికాయ చేస్తారనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. అదేవిధంగా ఈ కేసులో తుదికంటూ పోరాడతాం. వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్య సమాజపు సమస్య, పోలీసులు దారుణంగా మనుషులను చంపేస్తున్నటువంటి సమస్య, అన్యాయంగా కేసులు పెడుతున్న సమస్య.